ప్రకృతి వైద్యంలో 5 సూత్రాలు ఉన్నాయి. మేము 5 సూత్రాలు చెప్తామన్నమాట. ప్రకృతి వైద్యంలో మనకు ఉన్నటువంటి 5 సూత్రాలు ఏంటి అని అంటే, రోజు కనీసం 12 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి. 12 గ్లాసుల మంచినీళ్ళు మీరు ఎలా తాగుతారా అంటే, పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు అట్లా కాదు. నేనేం చెప్తానంటే, గంటకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే 12 గ్లాసులు అయిపోతాయి. రోజుకొక 12 గ్లాసులు అంటే 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. ఎందుకు తాగాలి? శరీరంలో అనేకమైనటువంటి వ్యర్థ పదార్థాలు ప్రతి క్షణం మనకి వస్తూ ఉంటాయి కాబట్టి, ఆ పదార్థాలన్నింటినీ బయటికి పంపించడానికి, అంటే విసర్జన అవయవాలు ఉంటాయి కదా మనకి, అంటే మూత్రం ద్వారా, చెమట ద్వారా, దాని తర్వాత ఏమంటారు డిఫికేషన్ అంటే మలద్వారం ద్వారా, అలా బయటికి పంపించడం కోసమని ఈ మంచినీళ్ళు తాగాలి. కంటిన్యూస్గా తాగుతూ ఉంటే దాని లోపల నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పి మనందరికీ తెలుసు. అదే కాకుండా బాడీ లోపల బ్లడ్ వాల్యూమ్ని కంట్రోల్ చేయడానికి కూడా మనం మంచినీళ్ళు తాగాలన్నమాట. ఓకే, అంతెందుకండి, ఇప్పుడు ఎవరైనా కింద పడిపోతే ఇమీడియట్గా మనం ఏమి ఇస్తాము? ఒక గ్లాసు మంచినీళ్ళే ఇస్తాం. ఇమీడియట్గా పోయి వాడికి కోకో కోలానో లేకపోతే ఇంకొకటో స్ప్రైటో ఇవ్వం కదా. వాళ్ళకి ఇవ్వవలసింది మనం మంచినీళ్ళే ఇస్తాం. ఎందుకంటే ఇమీడియట్గా టిష్యూ ఫ్లూయిడ్స్ నార్మల్ వస్తాయి. దాంతో వాళ్ళకి మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు అన్న దీంతో మనకు అందరికీ తెలిసినటువంటిది.